రైట్. ఇప్పుడు దగాపడ్డ నిరుద్యోగ కళాకారుల ఆవేదన కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా మహిళా కళాకారులు, ఇక వాళ్ళ గురించి చెప్పనక్కర్లేదు. వాళ్ళ గోసలు, వాళ్ళ బాధలు, అంటే ఇంట్లో కుటుంబ సమస్యలు ఇవే ఒక ఎత్తు అంటే మళ్ళీ జీవనం సాగించడం, ఉద్యమం కోసం వాళ్ళు నడిచిన తీరు, కానీ వాళ్ళని సగౌరవంగా పోయిన పాలకులు గౌరవించుకోలేకపోవడం అనేది నిజంగా బాధాకరం. చెల్లె చెప్పమ్మ, నీ పేరేంది, అంటే నీ ప్రస్థానం ఏంది, అసలు నీ ఆవేదన ఏంది? నమస్తే అన్న, ముందుగా మీ ఛానల్ మా దగ్గరికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మా బాధ మీకే చెప్పుకోవాలి కాబట్టి మేము ఉద్యమంలో ఎంతో చేసినామన్న. చిన్న చిన్న పిల్లల్ని వదిలిపెట్టి తిండి లేక కాళ్ళు అరిగిపోయి చాలా బాధలు పడ్డాం. ఇప్పుడు కూడా మాకు తిండి సరిగా లేక చాలా అల్లాడిపోతున్నామన్న. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కళాకారులు చాలా పేద కళాకారులు కాబట్టి మా రేవంత్ రెడ్డి అన్న మా అందరిని ఆదుకోవాలని, ముఖ్యంగా చెర 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 మెరుపులు మెరిసెర కన 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 నిప్పులు గురిసెర రజాకార్లపై రణం చేసిన నైజాం కొడుకుల గుండెలు వీల్చిన చెర 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 మెరుపులు మెరిసెర కన 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 నిప్పులు గురిసెర రజాకార్లపై రణం చేసిన నైజాం కొడుకుల గుండెలు వీల్చిన వీర తెలంగాణ మనది పోరు తెలంగాణ, వీర తెలంగాణ మనది పోరు తెలంగాణ, వీర తెలంగాణ మనది పోరు తెలంగాణ. చెర 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 మెరుపులు మెరిసెర కన 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 నిప్పులు గురిసెర రజాకార్లపై రణం చేసిన నైజాం కొడుకుల గుండెలు చీల్చిన ఎర్రని మల్లెలు నిదురలేచరా నెత్తురు చిందిన నేల మనదిరా చీమల దండు కదలి వచ్చెరా పాముల గుండెలు బెదరబట్టెరా ఎర్రని మల్లెలు నిదురలేచరా నెత్తురు చిందిన నేల మనదిరా చీమల దండు కదలి వచ్చెరా పాముల గుండెలు బెదరబట్టెరా చెర 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 మెరుపులు మెరిసెర కన 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 నిప్పులు గురిసెర రజాకార్లపై రణం చేసిన నైజాం కొడుకుల గుండెలు చీల్చిన అడవిలో ఆకులు మేకులాయరా పిచ్చుక సైతం దండు కట్టెరా నెమలి పించమే కత్తులాయరా కోయిల కూడా గొంతు కలిపెరా అడవిలో ఆకులు మేకులాయరా పిచ్చుక సైతం దండు కట్టెరా నెమలి పించమే కత్తులాయరా కోయిల కూడా గొంతు కలిపెరా చెర 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 మెరుపులు మెరిసెర కన 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 నిప్పులు గురిసెర రజాకార్లపై రణం చేసిన నైజాం కొడుకుల గుండెలు చీల్చిన అంటే నిజంగా అంటే ఒక పోరాట నల్గొండే కాదు, తెలంగాణ నేల మీదనే పోరాటం అనే అంశం గట్టిగా ఉంటుంది కాబట్టి అక్క వాడితే ఎట్లుందో చూసిరు కదా, చెర 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 నిప్పులు దునికినాయి. అంటే జనం కోసం, ప్రజల కోసం, ఈ ప్రాంతం కోసం వాళ్ళు ఎన్ని కష్టాలైనా పడ్డారు, కానీ వాళ్ళ కష్టాలను పట్టించుకున్న పాపాన పోలేదు గత పాలకులు. 10 ఏళ్ళుగానే పరిశాన్లో వీళ్ళు ఉన్నారు. నిజంగా అక్క నీకు వందనాలు, ఉద్యమాభివందనాలు. అంటే మీరు కోరుకున్న అంటే మీ ఉపాధి కానీ అంటే వీళ్ళేమి లక్షల కోట్లు అడుగుతలేరు, లేకపోతే ఇంకోటి కాదు, మమ్మల్ని గౌరవించండి, మేము ఉన్నాం, మా కాంట్రిబ్యూషన్ ఉంది, మమ్మల్ని చూడండి అని అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు కార్యక్రమంలో భాగంగా ఈ అన్న కంజర సీనన్న డప్పును నమ్ముకొని, పాటను నమ్ముకొని, దేవుడి పాటల దగ్గర నుంచి పోరాట పాటల వరకు ఏ పాట అయినా పాడుతూ పాటే ప్రాణమని గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి పల్లెలో, నల్గొండలో ఉన్న ప్రతి పల్లెను చుడుతూ ఎక్కడ భజనలు ఉన్నా, ఎక్కడ పోరాటం ఉన్నా, ఎక్కడ బీదల ఆకలి ఏడుపులున్నా పాడుతూ వెళ్ళి పాటతో కాంట్రిబ్యూషన్ ఇస్తూ ఉంటాడు. సీనన్న ఏంటి మరి ఇవాళ నీ ఆవేదన ఏంటి, నువ్వు ఎందుకు వచ్చి ఇది మాట్లాడుతున్నందుకు? ఈరోజు మా కళాకారులు ఎంత బాధల గోసలు ఉన్నారంటే, ఉద్యమం తెలంగాణ వస్తే అందరికీ ఉద్యోగాలు వస్తాయి, చదువుకున్న పిల్లల కానుంచి పాట పాడి ఆటాడే ప్రతి ఒక్క కళాకారునికి ఉద్యోగం వస్తున్నది. కానీ కేసీఆర్ నియంత్రణ పాలనలో తన నమ్ముకున్న కళాకారులకు ఉద్యోగం ఇచ్చి మిగతా వాళ్ళందరూ కూడా కడుపులో కొట్టాడు. మరి చాలామంది 500 మంది కాదు 10,000 మంది కళాకారులు మన తెలంగాణలో ఉన్నారు. ఈ 10,000 మంది కళాకారుల్లో ఎంత గల్లీ గల్లీలో వెతికి చూసినా కూడా ఒక 5,000 వరకు కూడా వస్తారు. మరి 33 జిల్లాల నుంచి కళాకారులు అందరూ కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఉద్యోగాలు రావాలి, వాళ్ళ బాధలు తీరాలి, వాళ్ళ కష్టాలు తీరాలి. మరి మన విధంగా ఉద్యమం కోసం పోరు చేసిన విద్యార్థులు అమరులైన ఎంతోమంది ఉన్నారు. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పదాలకు,
అమరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు మా త్యాగనులారా మరిచిపోము మిమ్ము మా త్యాగనులారా మరిచిపోము మిమ్ము గుండెల్లో గుడి గట్టి కోరుదండం పెడతాం అలాగే ఈరోజు విద్యార్థుల అమరులకు ఎంతోమంది అమరులు ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ తెస్తే కళాకారులు గజ్జగట్టి ఆటాడి పాట పాడి తెలంగాణ తెస్తే మా కళాకారులకు అన్యాయం జరిగింది. మరి కేసీఆర్ గత ప్రభుత్వంలో చేసిన తప్పిదము ఈ ప్రభుత్వం చేయకూడదని మమ్మల్ని కళాకారులందరికీ మేము నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ మా కళాకారులకు నిరుపేద కళాకారులకు సాయం చేయాలని కోరుకుంటున్నాము. అలాగే డప్పు కొట్టి చెప్పు కుట్టి ఊరుల్లో తిరిగి చాటింపు తెచ్చే నిరుపేద ముసలి కళాకారులకు నెలకు పింఛను అందేటట్టుగా చేయాల్సింది కోరుకుంటున్నాము. డప్పో నోయమ్మ నేను దర్వో నోయమ్మ డప్పో నోయమ్మ నేను దర్వో నోయమ్మ కడుపులో నా పేగు కదిలి ఉరుముతున్న బరువో నాయమ్మ కంట్రోలు బియ్యపు సాటింపు నోయమ్మ కరుణగల్ల తల్లి బిడ్డను నేనమ్మ కంట్రోలు బియ్యపు సాటింపు నోయమ్మ కరుణగల్ల తల్లి బిడ్డను నేనమ్మ ముద్దుగా నన్ను డప్పంటారు మధ్యల మధ్యల డోలంటారు లల్లాయి సప్పుడు నాదంటారు లొల్లాయి సప్పుడు నాదంటారు ఏ డప్పో నోయమ్మ నేను దర్వో నోయమ్మ డప్పో నోయమ్మ నేను దర్వో నోయమ్మ కడుపులో నా పేగు కదిలి ఉరుముతున్న బరువో నోయమ్మ గాచి పుళ్ళిక్కరు దాగి సిన్నారి తమ్ముళ్ళు మీది మీదిగా వచ్చు డోలుడ కలబురిసే గాచి పుళ్ళిక్కరు దాగి సిన్నారి తమ్ముళ్ళు మీది మీదిగా వచ్చు డోలుడ కలబురిసే నా ఈ పగలేదాకా కొడుతుండారో యమ్మ దండోర డప్పై మోగిస్తానో యమ్మ తుమ్మో తుసుకో వినబడకుంటా వేద మంత్రాలతో పోటీ పడుతుంటాను సర్కారు కోతుల్ల సయ్యటలాడించి బిచ్చగాలకు పువ్వు అడిగి తినిపిస్తుంటా గద్దరన్న కాల గజ్జలు నేత జన్మ గుండెలో సప్పుడు నేనేత ఇలా డప్పుతోటి మొదలైన మా ఉద్యమము ఎన్నో గ్రామాల్లో డప్పు సాటింపు చేస్తున్న కళాకారులకు పింఛను కూడా లేకుండా పోయింది. ఈ రోజులో చెప్పు కుట్టే వాళ్ళకు కూడా పింఛను లేకుండా పోయింది. మరి మాలాంటి నిరుపేద కళాకారులను ఈ ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాను.